తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. రాష్ట్రంలో సంక్షేమ హాస్టళ్లు రోజురోజుకి మరింత దుర్భరమవుతున్న విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కనీసం దృష్టి పెట్టడం లేదని, మంత్రి నిర్లక్ష్యం హాస్టల్ విద్యార్థుల పాట శాపంగా మారుతుందని వైసీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రవిచంద్ర విమర్శించారు. చివరకు హాస్టళ్లలో విద్యార్థులను ఎలుకలు కొరకడం అక్కడి దారుణ పరిస్థితికి అద్దం పడుతుందని గుర్తు చేశారు. రాష్ట్రంలో సంక్షేమ హాస్టళ్ల దుర్భర పరిస్థితులపై హైకోర్టు స్వయంగా గత ఏడాది డిసెంబర్ 31న మొట్టికాయలు వేసిన ప్రభుత్వంలో కనీసం మార్పు రాలేదని ఆక్షేపించారు. విద్యార్థులు చనిపోయారు హాస్టళ్లలో. దాని మీద రాష్ట్ర హైకోర్టు ప్రభుత్వాన్ని నివేదిక కోరింది. డిసెంబర్ 31వ తారీఖున ఇది జరిగింది. ఆ తర్వాత ఇప్పటికీ 3 నెలలు గడుస్తా ఉంది. ఈ 4 నెలలు గడుస్తా ఉంది. ఈ 4 నెలల కాలంలో రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర హైకోర్టుకి ఇచ్చిన నివేదిక ఆధారంగా ఏం చర్యలు తీసుకుందో ఇప్పటి వరకు తెలియని ఒక సందిగ్ధ స్థితి ఈ రాష్ట్రంలో నెలకొని ఉంది. ఎందుకంటే రాష్ట్రంలో సంక్షేమ హాస్టళ్లలో విద్యార్థులు అనేక ఇబ్బందులు గురవుతా ఉన్నారు. ఒకవైపు పౌష్టికాహారం దొరక్క విద్యార్థులు జీవోత్సవాల్లాగా హాస్టల్లో తినాల్సిన దుస్థితి ఉంది. కొన్ని హాస్టళ్లలో విద్యార్థులు భోజనాలు తినలేక బయట పడేస్తా ఉన్నారు. మరికొన్ని హాస్టల్లో ఏం జరుగుతూ ఉందంటే కుక్కలు, పందులు, పాములు, ఎలుకలతోటి సహవాసం చేయాల్సిన దుస్థితి ఏర్పడింది విద్యార్థులకి. ఈ మాట ఎందుకు అంటున్నామంటే నిన్న ఏప్రిల్ 1వ తారీఖు విశాఖపట్నం జిల్లా సింహాచలంలో మహాత్మా జ్యోతిరావు పూలే బాలుర బీసీ గురుకుల హాస్టల్లో విద్యార్థుల్ని ఎలుకలు గరిశాయి. ఇదే హాస్టల్లో మహాత్మా జ్యోతిరావు పూలే సింహాచలం బీసీ బాలుర గురుకుల హాస్టల్లో మార్చి 26వ తారీఖున 3 మార్చి 27వ తారీఖున 2 నిన్న ఏప్రిల్ 1వ తారీఖున 5 ఎలకలు గరిశాయి. మార్చి 26వ తారీఖున ఎలకలు గరిసిన తర్వాత పిల్లలు హాస్పిటల్కి వెళ్లి చికిత్స తీసుకున్న తర్వాత సంక్షేమ హాస్టల్ విద్యార్థులు ఏం చర్యలు తీసుకున్నారు? ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంది? మళ్ళీ మార్చి 27న ఎలకలు గరిశాయి. మళ్ళీ ఏప్రిల్ 1వ తారీఖున ఎలకలు గరిశాయి. ఇదే కాకుండా ఈ మధ్య ఎన్టీఆర్ జిల్లా ఏకొండూరు మండలంలో కేజీబీ కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో 11 మంది విద్యార్థుల్ని ఎలుకలు గరిశాయి. పిల్లల్ని హాస్టల్ కి తీసుకెళ్లారు. ఈ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా వీరాంజనేయులు గారు గాని, రాష్ట్ర బీసీ సంక్షేమ మంత్రి సవిత గారు గాని, ఈ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి షాడో సీఎం లాగా వ్యవహరిస్తున్న నారా లోకేష్ గారు గాని, ఈ 3 మంత్రులు ఎవ్వరూ ఈ హాస్టల్ని సందర్శించి విద్యార్థులకు ధైర్యం చెప్పి హాస్టల్లో కనీస ప్రమాణాలు పెంపొందిస్తాము, చర్యలు తీసుకుంటాము, మీరు భయపడద్దు, అధైర్యపడద్దు, మేమున్నామనే ఒక భరోసా ఇవ్వలేదు. ఇప్పటి వరకు ఏ హాస్టల్ను సందర్శించలేదు. మొన్న కొండూరులో పిల్లలు భోజనం బాగాలేదని బయటపడేస్తే అది వీడియో వైరల్ అయితే నారా లోకేష్ గారు ఆ హాస్టల్ని, ఆ స్కూల్ ని సందర్శించి పిల్లలతోటి నామమాత్రంగా 2 మెతుకులు భోజనం తినేసి నేనున్నాను, నేను అన్ని చేస్తాననే పిల్లలకి ధైర్యం ఇచ్చినట్టు నటించి టీవీల్లో, పేపర్లో ప్రాపగండా చేసుకోవడం కోసం ఒక షో ఈవెంట్ లాగా దాన్ని నిర్వహించి నారా లోకేష్ గారు వచ్చారు. నారా లోకేష్ గారు కొండూరు హాస్టల్ ని సందర్శించి 10 రోజులు గడవక ముందే ఈ రాష్ట్రంలో సంక్షేమ హాస్టల్లో జరుగుతా ఉన్న ఘటనలు ఏంటంటే అన్నమయ్య జిల్లా పుంగనూరులో మండల పరిషత్ పాఠశాలలో విద్యార్థులు తింటున్న భోజనంలో బల్లిపడింది. దాంతో సాంబార్లో బల్లిపడితే ఆ పిల్లలు భోజనం చేశారు. 5 విద్యార్థుల్ని తీసుకెళ్లి హాస్పిటల్లో చికిత్స అందిస్తున్నారు. నిన్న జరిగింది ఏప్రిల్ 1వ తారీఖున. ఇదే ఏప్రిల్ 1వ తారీఖున విశాఖపట్నం జిల్లా సింహాచలంలో జరిగింది మహాత్మా జ్యోతిరావు పూలే బీసీ బాలుర గురుకుల పాఠశాలలో. ఈ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పిల్లలు ఇంత దౌర్భాగ్యకరమైన, ఇంత దారుణమైన పరిస్థితుల్లో హాస్టల్లో ఉంటే మొన్న ఆయన ఏం చేస్తా ఉన్నారు? నిన్న టీవీల ముందు అతుక్కొని, టీవీలు చూసి, టీవీ ముందు కూర్చొని ఈ దేశ పార్లమెంట్ లో జరుగుతున్న చర్చని వింటున్నట్టు దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి పెద్ద ఎత్తున ప్రాపగండ చేస్తా ఉన్నారు. ఇదే నారా లోకేష్ గారిని మా వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం తరఫున ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం. మీరు చూస్తున్న అదే టీవీలో మా హాస్టల్ విద్యార్థులకు సంబంధించిన కథనాలు ప్రసారం అవుతా ఉంటే మీరు ఈ రాష్ట్ర విద్యాశాఖ మంత్రిగా మీరేం చేస్తా ఉన్నారు? ఏం స్పందించారు? రాష్ట్ర అధికారులను గాని, ఆ జిల్లాలో ఉన్న సంక్షేమాధికారులను గాని మీరు పంపించారా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాశ్వత రాజధానిగా అమరావతికి చట్టబద్ధ గుర్తింపు లభించిన సందర్భంగా జిల్లా వ్యాప్తంగా గురువారం ఆనందోత్సాహాల మధ్య ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా భీమవరం జువ్వలపాలెం రోడ్డులోని అల్లూరి సీతారామరాజు స్మృతివనం వద్ద నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి పాల్గొన్నారు.
అల్లూరి సీతారామరాజు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పార్లమెంటులో రాజధానిగా అమరావతికి చట్టబద్ధత రావడం పట్ల చాలా ఆనందంగా ఉందన్నారు. అమరావతికి శాశ్వత రాజధానిగా చట్టబద్ధ కల్పించడానికి కృషి చేసిన దేశ ప్రధాని మోడీ, ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు ప్రతి ఒక్కరికి అభినందనలు తెలియజేశారు. రాష్ట్రాభివృద్ధి కోసం అందరూ కలిసికట్టుగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. తదుపరి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి, జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి సంయుక్తంగా కేక్ కట్ చేసి స్వయంగా స్వీట్స్ పంపిణీ చేశారు. ఉన్న ఆంధ్రకి, దేశవ్యాప్తంగా ఉన్న ఆంధ్రకి, మరి ముఖ్యంగా మన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క ఆంధ్ర పౌరుడికి ఎంతో గర్వించే రోజు, ఆనందపడే రోజు. ఎన్నో సంవత్సరాలుగా పడుతున్న బాధ, చీకటి అంతా మాయమై వెలుగులు నిండిన రోజు. అమరావతి మన ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ అని చెప్పేసి పార్లమెంట్ లో బిల్ పాస్ అయింది. ప్రతి ఒక్క ఆంధ్ర పౌరుడు కూడా చాలా సంతోషంగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఈ కళను సాకారం చేసిన మన గౌరవ ప్రధానమంత్రి గారు మోడీ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మన డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారికి కూడా అందరి తరపున కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను. నిరంతర సారథి మన గౌరవ ముఖ్యమంత్రి గారు అమరావతిని సాధించడంలో వారు చేసిన కృషికి వారికి కూడా ప్రజలందరి తరపున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అయితే అనుకోవచ్చు, కేవలం పార్లమెంట్ లో యాక్ట్ పాస్ అయితేనే ఇంత సెలబ్రేట్ చేసుకోవాలా అంటే, ఎందుకు చేసుకోవాలి అనేది మన రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు. గుంటూరులో అక్కడ రాజధానికి భూములు ఇచ్చిన రైతులు ఏ విధంగా కష్టాలు అనుభవించారు, వారి త్యాగాన్ని గుర్తించిపోగా వారి పడ్డ కష్టాలకి ఈ రోజు వెలుగు నింపుకోవడం, కష్టాల నుంచి తొలగి ఒక వెలుగులోకి మనం అందరూ పయనించడం ఒక చాలా సంతోషదగ్గ విషయం. హైదరాబాద్ 2014లో 2 రాష్ట్రాలు మనం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ విడిపోయిన తర్వాత అందరూ కూడా ఒక మంచి క్యాపిటల్ హైదరాబాద్ ని కోల్పోయామని చెప్పేసి బాధపడడం జరిగింది. అలాంటి సందర్భంలో కొత్తగా ఏర్పడిన ఆంధ్ర రాష్ట్రానికి చాలా ఇబ్బందులు ఉన్నా, ఆర్థికంగా చాలా సమస్యలు ఉన్నప్పటికీ కూడా వాటిలన్నిటిని ఒకటికొకటిగా అధిగమించుకుంటూ వెళ్తూ మనకి ఒక మంచి రాజధాని ఉండాలి. ఆ రాజధానిలో అభివృద్ధి చెందిన దేశాల్లో ఉన్న మౌలిక వసతులు, సదుపాయాలు, ఇన్ఫ్రాస్ట్రక్చరు భవిష్యత్ తరాలందరూ కూడా గర్వపడే విధంగా అక్కడ మన క్యాపిటల్ ఉండాలన్న ఒక మంచి సంకల్పంతో అభివృద్ధికి కారకమైన ఒక క్యాపిటల్ ని మన గవర్నమెంట్, మన సీఎం గారు ప్లాన్ చేయడం జరిగింది. ఆ కళ అంతా కూడా ఇప్పుడు సాకారం అవడానికి మనం ముందడుగులు వేయడం చాలా సంతోషించదగ్గ విషయం. ఈ రోజు ప్రతి ఒక్కరికి కూడా నా యొక్క హార్దిక శుభాకాంక్షలు తెలియజేస్తూ, దీనికి శ్రమపడిన ప్రతి నాయకుడికి కూడా మన యొక్క కృతజ్ఞత అభివందనలు తెలియజేయాలని చెప్పేసి ఈ రోజు చాలా ముఖ్యమైన రోజు. 2 ఏప్రిల్ ఫైనలీ అమరావతికి లీగల్ శాంక్టిటీ ఈ రోజు వచ్చింది. సో లాంగ్ చెరిష్ డ్రీమ్ ఆంధ్ర పీపుల్ కి ఒకటి రీఆర్గనైజేషన్ టైం కు తెలుగు స్టేట్ లాగా వచ్చింది. తర్వాత ఈ రోజు ఒక మంచి రోజు మనకి రిజల్యూషన్ ముందు మన అసెంబ్లీ సెషన్, తర్వాత రాజ్యసభ, లోక్సభ, నిన్న రాజ్యసభ ఇక్కడ ఫైనలీ ఇట్ హస్ బికమ్ అన్ యాక్ట్. సో ఇప్పటి నుంచి ఫర్దర్ గా స్పీడ్ గా మన డెవలప్మెంట్ పెరుగుతున్నాయి మన స్టేట్ కి. సో ఇట్ విల్ బి బెనిఫిషియల్ ఫర్ ఆల్ ఆఫ్ us. సో అందరికీ శుభాకాంక్షలు. ఒక హిస్టారికల్ డే అని చెప్పుకోవచ్చు. స్టేట్ ఫామ్ అయ్యి ఆల్మోస్ట్ 12 years అవుతుంది జూన్ కి. ఇప్పటి వరకు మనకు క్యాపిటల్ అనేది ఒక నిర్దిష్టంగా ఈ ప్రదేశం క్యాపిటల్ అని చెప్పుకోవడానికి లీగల్ గా లేని పరిస్థితిలో ఈరోజు పార్లమెంట్ నుంచి ఆమోదం పొందడం, సో ప్రజలందరికీ, ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా మర్చిపోలేని రోజు. ముఖ్యంగా క్యాపిటల్ అనేది జాగ్రఫికల్ గా, ఎకనామికల్ గా చెప్పాలంటే క్యాపిటల్ అనేది ఒక గ్రోత్ ఇంజన్ లాగా ఉంటుంది. ఇన్వెస్ట్మెంట్ ని అట్రాక్ట్ చేయాలన్నా, పొలిటికల్ స్టెబిలిటీని రిఫ్లెక్ట్ చేయాలన్నా, కల్చరల్ జోన్ గా ఉండాలన్నా క్యాపిటల్ అనేది ఒక సింబాలిక్ ఆఫ్ ఎనీ రిప్రజెంటేషన్ ఆఫ్ ఎనీ స్టేట్. అలాంటి మన ఆంధ్రప్రదేశ్ కి అమరావతి ఈక్విడిస్టెంట్ ఫ్రమ్ ఆల్ ద రీజన్స్. ఇన్ఫాక్ట్ చెప్పాలంటే ఇటు రాయలసీమకి, ఇటు ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర, ఏదైతే మన గోదావరి జిల్లాలన్నిటికీ కూడా అందరికీ యాక్సెసిబిలిటీ ఉంటూ కృష్ణా నది ఒడ్డున ఒక ఆహ్లాదకరమైన వాతావరణంలో మనం క్యాపిటల్ ని డెవలప్ చేసుకోబోతున్నాం. దానికి సంబంధించి హానరబుల్ సీఎం గారి ఆధ్వర్యంలో ఒక లాంగ్ టర్మ్ విజన్ తో ప్లాన్స్ అనేవి డెవలప్ చేసుకోవడం జరిగింది. ఆ ప్లాన్ అన్నిటికీ కూడా ఈ రోజు ఒక లీగల్ శాంక్టిటీ దొరికి చిరకాలంగా ఉండేదానికి ఒక పర్మనెంట్ క్యాపిటల్ గా ఇది డిక్లేర్ చేయడం జరిగింది. ఇదందరికీ ఒక పండుగ వాతావరణంలో ఈ రోజు సెలబ్రేట్ చేసుకోవడం, ఇది ప్రజలకి కూడా తీసుకెళ్లాలి. ఎందుకంటే ఇంకా 2014 to 19 చూస్తే ప్రతి ఒక్కరి భాగస్వామ్యంతో క్యాపిటల్ డెవలప్మెంట్ చేయాలని చెప్పి హానరబుల్ సీఎం గారి డైరెక్షన్స్ కూడా ఇచ్చాయి. దాన్ని బట్టి ఒక పీపుల్స్ మూవ్మెంట్ కూడా ఆ టైంలో జరిగింది. మళ్ళీ చూస్తే దేశం మొత్తం కూడా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పొలిటికల్ లైన్స్ అందరూ కూడా సపోర్ట్ చేసి ఈ బిల్లుకి ఆమోదం పొందడం ఈ రోజు మనం సెలబ్రేట్ చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఇంకా రాబోయే ఫ్యూచర్ లో కూడా ఈ క్యాపిటల్ డెవలప్మెంట్ లో ప్రజలందరూ కూడా పార్టిసిపేట్ చేస్తూ అమరావతి అనేది ఒక కల్చరల్ హబ్ గా
ఒక గ్రోత్ ఇంజన్ గా తయారవుతూ ఆంధ్రప్రదేశ్ 2047 ఏదైతే వికసిత్ భారత్ అదేవిధంగా స్వర్ణాంధ్రప్రదేశ్ కి ఇది దోహదపడుతుందని చెప్తూ ఈ సందర్భంగా విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా మనం ఇది పండుగలాగా సెలబ్రేట్ చేసుకుంటూ పిల్లలకి పెద్దలకి మన నైబర్హుడ్ లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఈ మెసేజ్ ని అందజేస్తూ అమరావతి డెవలప్మెంట్ లో మనం కూడా పాత్ర వహించాలని ఒక రాజధాని అని మన భారత ప్రభుత్వం అంటే రాష్ట్ర ప్రభుత్వం కాకుండా భారత ప్రభుత్వం కూడా మన పార్లమెంట్ లోనే లోక్సభ రాజ్యసభలో కూడా ఆమోదం పొంది చిరస్థాయిగా ఆంధ్రప్రదేశ్ కి అమరావతిని రాజధానిగా చేసినందుకు ముఖ్యంగా మన ప్రధాని మోడీ గారికి లోక సభ్యులందరికీ కూడా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అలాగే పవన్ కళ్యాణ్ గారికి లోకేష్ గారికి ఎంతో ధన్యవాదాలు. ఎందుకంటే 12 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమం విజృంభంగా జరుగుతున్నది. ఎంతో మహిళలు అమరావతిలో ఎంతో త్యాగం చేసినటువంటి ఈ మహిళల యొక్క ఆంధ్రప్రదేశ్గా నేను ఎంతో సంతోషం. ఎందుకంటే వాళ్ళు చూస్తున్నాం ప్రతిరోజు ఎంతో శ్రమపడి ఈ రాజధాని తెచ్చినందుకు ఆ గోదావరి జిల్లా గుంటూరు జిల్లా వాళ్ళందరికీ కూడా రాష్ట్ర ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు. ఏలూరు జిల్లా భీమడోలు మండలం సోరపగూడెం గ్రామంలో శ్రీ పార్వతీ సమేత ఐశ్వర్యేశ్వర స్వామి ఆలయ శంకుస్థాపన మహోత్సవం శుక్రవారం అత్యంత వైభవంగా జరిగింది. భక్తుల శివనామస్మరణల మధ్య ఆలయ శంకుస్థాపన ప్రాంగణం ఆధ్యాత్మిక కాంతులతో మెరిసింది. దాతల సహకారంతో సుమారు 1 కోటి వ్యయంతో నిర్మించనున్న ఈ ఆలయ నిర్మాణం గ్రామానికి ఆధ్యాత్మిక కేంద్రంగా నిలుస్తుందనే విశ్వాసం వ్యక్తమవుతుంది. వేద పండితులు అల్లవరపు సుబ్రహ్మణ్య దీక్షితులు బృందం ఆధ్వర్యంలో 108 మంది దంపతులతో శాస్త్రోక్తంగా శంకుస్థాపన, కలశ స్థాపన, వాస్తు పూజ, శాంతి హోమం శాస్త్రోక్తంగా నిర్వహించారు. పూజా కార్యక్రమాల అనంతరం విశేష పూజలు చేసిన యంత్రాన్ని ప్రతిష్ఠించి వివిధ క్రతువులతో తంతు పూజ చేశారు. ఈ సందర్భంగా కాశీ నుంచి విచ్చేసిన పూజ్యశ్రీ విశ్వనాథ స్వామీజీ ఆలయ మహత్యాన్ని వివరించారు. సంకల్పంతో మా కమిటీ మెంబర్స్ అని చెప్పాలో మా శిష్యులు సంకల్పమే ఈరోజు ఈ ఐశ్వర్యాంబిక గుడి నిర్మాణ కార్యక్రమం చెప్పడం జరిగింది. మీ అందరూ ఎన్నో గుళ్ళకి వెళ్ళి ఉంటారు, ఎన్నో దర్శనాలు చేసుంటారు. కానీ ఈ రోజు మనం ప్రతిష్ఠ చేసిన స్వామి యొక్క అనుగ్రహాన్ని మీరందరూ పొందాలని, అలాగే ఈ గుడి యొక్క ఇంకో ప్రత్యేకత కూడా ఉంది నాన్న. నవగ్రహ స్వరూపంలో నవరత్న సమిత శివలింగ ప్రతిష్ఠ కూడా ఈ శివాలయంలో ప్రతిష్ఠ చేయడం జరుగుతోంది. ఆ ప్రతిష్ఠా మహోత్సవంలో కూడా మీ అందరూ పాల్గొని మీకున్న నవగ్రహ దోషాలని, అలాగే మీకు ఐశ్వర్యము అంటే ధనం ఒకటే కాదు నాన్న, ఆరోగ్యాన్ని, అలాగే సంపదని, వివాహ సంబంధించిన ఎటువంటి దోషాలైనా పరిపూర్ణంగా తొలగించగల మహా అనుగ్రహమైన ఈశ్వరుడే ఈశ్వరుడు. ఆ ఈశ్వరుడి యొక్క అనుగ్రహాన్ని ఈ సూరప్పగూడెం ప్రజలందరూ కూడా పొందాలని ఆ సిద్ధేశ్వరి పూర్వక ఆశీస్సులు ఇస్తున్నాం. మంగళాశాసనం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. అమరావతికి పార్లమెంట్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో జగన్ మైండ్ పనిచేయడం లేదు, తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించిన మంత్రి సవిత. అమరావతికి చట్టబద్ధత కల్పించడంపై ఆనందం వ్యక్తం చేసిన శాసనమండలి మాజీ చైర్మన్ షరీఫ్. చంద్రబాబు నమ్మకాన్ని నిలబెట్టానంటూ భావోద్వేగం. రాజకీయ పరిజ్ఞానం లేని జగన్ తన మాటలతో ప్రజలను మోసగించారు. సత్తెనపల్లి ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ ఫైర్. విద్యాశాఖ మంత్రి లోకేష్ నిర్లక్ష్యంతో సంక్షేమ హాస్టళ్లు సంక్షోభ కేంద్రాలుగా మారుతున్నాయి. వైసీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రవిచంద్ర విమర్శలు. ఈ వార్తలు ఇంతకు సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.